హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ కూడా? ఈరోజు వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. రోజు ఆయిల్ తోటి ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే మనం ఖచ్చితంగా తింటూ ఉంటాం కదా. అయితే వారానికి ఒక్కసారి అయినా సరే, 1-2 సార్లైనా హెల్దీగా అంటే ఆయిల్ అనేది లేకుండా బ్రేక్ఫాస్ట్ అయితే ట్రై చేయండి. నేనైతే ఈరోజు శనగలు అలాగే శనగ పలుకులు ఉంటాయి కదా, అవి రెండింటిని అయితే రాత్రి నానబెట్టేసుకున్నాను. సో వాటితో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం శనగలు అయితే తీసి పక్కన పెట్టారు కదా, అది ఎందుకు అనేది నేను రేపటి వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి నేను నైటే మనిషికి గుప్పుడు చొప్పున అనమాట, అంటే మేము 4 ఉన్నాం కాబట్టి 4 గుప్పుళ్ళు శనగలు అలాగే ఒక 2 గుప్పుళ్ళు పల్లీలు అనమాట, అదే శనగ పలుకులు ఉంటాయి కదా, వాటిని అయితే ఓవర్ నైట్ అయితే నానబెట్టేసాను. ఇంకా ఉదయం లేసి ఒకసారి అయితే కడిగేసుకున్న తర్వాత ఈ విధంగా కుక్కర్లో అయితే వేసేసి కావాల్సినంత వాటర్ అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసి దీని అయితే ఒక 4-5 విజిల్స్ అయితే రానిచ్చేద్దాము. చాలామంది ఉప్పు వేస్తే ఉడకదని అనుకుంటారు కదండి. కుక్కర్లోని ఎలాంటి వేసినా సరే ఉడికిపోతాయి అనమాట. సో అందుకని నేను ఎప్పుడు ఉప్పు వేసేసి ఉడకవిచ్చేస్తాను. సో విజిల్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత వీటిని అయితే ఇలా జాలి సాయంతో వేరే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అందులోని ఏమేమి వేసుకుంటా అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదే డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు. నేను ఇంకొంచెం టేస్టీగా ఉండడం కోసం చెప్పేసి ఉల్లిపాయ, టమాటా అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. మీరైతే నేను ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియో చూస్తూ నా పాట కూడా కొంచెం ఓపిక అయితే వినేయండి. మనోహరి మంగళదాయిని కమలాక్షి పరిమళ రంగనాథుని జలజాక్షి, మనోహరి మంగళదాయిని కమలాక్షి పరిమళ రంగనాథుని జలజాక్షి, రంగనాథుని సిరి కుందనాల బొమ్మ, చందనాల పరిమళాల వెన్నెల కొమ్మ, రంగనాథుని సిరి కుందనాల బొమ్మ, సముద్రతనయ వైకుంఠ నాయకి చతుర్భుజ చక్కని శ్రీ మహాలక్ష్మి, సముద్రతనయ వైకుంఠ నాయకి చతుర్భుజ చక్కని శ్రీ మహాలక్ష్మి, సిరులిచ్చేయమ్మ కమలవాసిని, సిరులిచ్చేయమ్మ కమలవాసిని, పరిమళ రంగని పట్టపురాణి, ఆదిలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి భాగ్యలక్ష్మి, మనోహరి మంగళదాయిని కమలాక్షి పరిమళ రంగనాథుని జలజాక్షి, రంగనాథుని సిరి కుందనాల బొమ్మ, చందనాల పరిమళాల వెన్నెల కొమ్మ. పాట ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసి పక్కన పెట్టేశాను, అలాగే అంబలు కూడా రెడీ చేసి పెట్టేశాను కదా. ఇది వచ్చేసి రోషిని లంచ్ బాక్స్ అనమాట. అయితే నేను చేయట్లేదు, ఈరోజు లంచ్ బాక్స్ రోషినియే చేసేసుకుంటుంది. అమ్మ నేనే వండుకుంటానంటే సరే వండుకోమ్మా అంటే అదైతే మిల్ మేకర్ రైస్ అయితే చేసుకుంటుంది అనమాట. నిజం చెప్పాలంటే అది ఎలా చేసిందో కూడా నేను చూడలేదు. వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు నేనైతే అది ఎలా చేసింది ఏంటనేది చూశాను అనమాట. అయితే ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని ముందైతే మసాలా దినుసులు అన్నీ వేసుకుంటుంది అనమాట. కొంచెం కొంచెం దన్మటికి రైసే కాబట్టి చాలా లైట్గా అయితే వేసుకుంటుంది. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత అవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసేసుకుంది, అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుంది అనమాట. పాపం దానికి తెలియలేదు ఇంత పచ్చిమిర్చి వేయడం వల్ల కారం ఎక్కువైపోద్దని, తెలియక ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసేసుకుంది అనమాట. అవి కాస్త వేగిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి దాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసింది అనమాట. నేను మొన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మిగిలిన పసుపు కలిపి పెట్టాను కదండి, అది 3 రోజులకు పాడవదని చెప్పాను కదా, సో అదేనమాట తను కూడా వేసింది. ఇది కాస్త వేగిన తర్వాత ఒక టమాటో 2 టమాటాలు మరి వేసేసి దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసేసి దీని అయితే కొంచెం సేపు అయితే మగ్గిస్తుంది అనమాట. ఏదేమైనప్పటికీ మా రోషిని చేతుల మటుకు ఏదో మాయ ఉందండి. అది ఎలా చేసినప్పటికీ కూడా మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. అయితే దానికి ఎక్కువగా ఎక్స్పెరిమెంట్లు చేయడం అంటే ఇష్టం అన్నమాట. అంటే వంటలను రకరకాలు వండడం అనేది దానికి ఇష్టం. అది తినేదానికన్నా అందరికీ పెట్టడం అంటే ఇంకా బాగా ఇష్టం అనమాట.
అందుకని ఏదేమైనప్పటికీ దాని చేతిలో వంట మటుకు ఎలా చేసినా టేస్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా చివరిగా కొంచెం చికెన్ మసాలా కూడా వేసేసి మిల్ మేకర్లు ముందుగా అయితే ఉడికించి పక్కన పెట్టేసుకుంది కదా, వాటిని కూడా ఇందులో అయితే వేసుకుంది అనమాట. ఇదైతే చాలా చాలా చిన్న మిల్ మేకర్లు అనమాట. రైస్కి అయితే ఈ మిల్ మేకరే బాగుంటుంది అనిపించింది నాకు కూడా. సో ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో రైస్ మటుకు నేనే కలపడానికి వచ్చానండి, ఎందుకంటే దానికి కాలేజ్ టైం అయిపోతుందని చెప్పి నువ్వు రెడీ అవ్వమ్మా అని చెప్పేసి దాన్ని పంపించేసి లాస్ట్లో రైస్ అయితే నేను కలిపేస్తాను అనమాట. ఇంకా చివరిగా కొత్తిమీర నిమ్మకాయ వేయమంటే అవి కూడా వేసేసి దీనంతా చక్కగా మిక్స్ చేశాను అనమాట. నేను చేసినా సరే ఇలాగే చేస్తాను. సో తను కూడా అలానే చేసిందనమాట. దీనైతే మొత్తం కూడా ఒక లంచ్ బాక్స్లో అయితే వేసేసి చల్లారుతుంది కదా అని చెప్పేసి నేనైతే బాక్స్లో కూడా తీసేస్తున్నాను. కరెక్ట్గా దానికి ఎంతైతే రైస్ సరిపోతుందో అంతే రైస్ అయితే కలిపాను. అది కర్రీ కూడా అంతే చేసుకుంది. సో నాకైతే ఎందుకో కారం ఎక్కువ అవుతుంది అనిపించింది, అందుకోసమే కొంచెం పెరుగు కూడా ఎందుకని మధ్య కలిపి పెట్టానమాట. పెరుగు వేసుకొని ఒకళ్ళు కారంగా ఉంటాయని చెప్పి. ఆ తర్వాత బ్రేక్లోకి వచ్చేసి క్యారెట్లు పెట్టానమాట. ఇదంతా క్యారెట్ అనుకోకండి, కిందన వచ్చేసి శనగలును అలాగే పలుకులు కలిపి ఉడకబెట్టాం కదా, ఆ చాట్ అయితే అడుగును పెట్టి దానిపైన క్యారెట్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత గ్లాస్తో అంబలు అయితే ఇచ్చేసాను. తను ఉదయం వెళ్ళేటప్పుడు ఏది ఎక్కువగా తినడానికి ఇష్టపడదు. సో అంబలు తాగేసి ఆ బ్రేక్ అయితే పట్టుకొని అదైతే కాలేజ్కి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా పిల్లలు మా వారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కూడా కొంచెం ఇల్లు గుమ్మలన్నీ తుడుచుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే తెచ్చేసుకున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా ఇవాళ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి. ఇది తినడం వల్ల ఏంటంటే మనకు మధ్యాహ్నం వరకు ఆకలి కూడా పెద్దగా వేయదండి, ఎందుకంటే ఇది చాలా హెవీ ఫుడ్ కదా. సో నేను కూడా వాటిని తింటూ అంబలు కూడా తాగేస్తున్నాను అనమాట. సో నేను చెప్పాను కదా, రోజు తినలేకపోయినా వారానికి కనీసం 2 సార్లు అయినా సరే ఇలాంటి ఫుడ్ తినడానికి అయితే ట్రై చేయండి. నేనైతే కనుక నా ఫుడ్లోనేంటి డైలీ రొటీన్లో చాలా మార్పులు అయితే నేను చేసుకున్నాను. సో ఒకటైతే మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదనమాట. నాకు అసలు చెప్పాలంటే అంబలు అస్సలకి ఇష్టం ఉండదు, కానీ రోజు తాగడం వల్ల నాకు ఆటోమేటిక్గా అది ఇష్టమైపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అయితే మా బుడ్డోడికి ఇవాళ స్కూల్లో ఎగ్జామ్ అయితే ఉందండి. అదేనండి ఎంట్రీ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఇంటర్వ్యూ అట్ట. ఎగ్జామ్ అని కూడా అనలేదు, వాళ్ళు ఇంటర్వ్యూ అని చెప్పారు. సో వాడిని అయితే స్కూల్లో జాయిన్ చేయడానికి అయితే ఈరోజు డేట్ అయితే ఇచ్చారు, అక్కడికైతే తీసుకొని వెళ్ళామన్నమాట. వాడు ఏం చేస్తాడో ఎలా చేస్తాడని మాకైతే ఒకటే టెన్షన్ అనమాట. ఎందుకంటే మా దగ్గర ఎంత చక్కగా అన్నీ చెప్తాడు, కానీ మూడో మనిషి ఎవరైనా వచ్చి అడిగితే కనుక వాడు అస్సలు నోరు ఇప్పుడు అనమాట. అందుకోసం మేమైతే కొంచెం భయపడుతున్నాం లోపలికి వెళ్ళి ఏం చెప్తారని. ఎందుకంటే ఏ ఒక్కరు చెప్పకపోయినా వాళ్ళైతే సీట్ అయితే ఇవ్వట్లేదు అనమాట. అన్నీ పక్కా చెప్తేనే సీట్ అయితే ఇస్తారు. సో ఇంకా లోపల కొంతమంది ఉన్నారు, బయట కొంతమంది వెయిట్ చేస్తున్నారు. సో లోపల వాళ్ళు అయిపోగానే మాదే వచ్చింది టర్న్. అయితే మా వాడైతే వెళ్ళాడు. టీచర్కి అయితే ఏం చెప్పలేదు, కానీ వదిన అడిగితే కనుక అక్కడ అన్నీ చెప్పాడు అనమాట. ఏదేమైనప్పటికీ అక్కడ టీచర్ అడిగినవన్నీ కూడా వాడైతే పక్కా కంప్లీట్ అయితే చేశాడు. రిజల్ట్స్ అయితే 14 వస్తాయని చెప్పారు. చూడాలి వాడికి సీట్ వచ్చిందా లేదా అని చెప్పి. ఇంకెంతోటి క్లాస్కి 2 టీచర్లు అయితే వాడిని ఇంటర్వ్యూ చేస్తున్నారనమాట. ఏమోనండి, మా పిల్లలకైతే ఎటువంటివి ఏవి తెలియదు. స్కూల్కి వెళ్ళామా, అప్లికేషన్ తీసుకున్నామా, ఫామ్ నింపేసామా, ఇచ్చేసామా, జాయిన్ చేసామా, ఇంతే. ఇప్పుడు అలా కాదు, చిన్న క్లాస్కే చాలా హై లెవెల్లో అయితే అన్నీ చేస్తున్నారు. మొత్తానికి మా వాడైతే కనుక 100% అక్కడైతే అన్నీ చేసేసి అయితే వచ్చాడనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి క్లాస్కి అయితే వెళ్ళాను. అయితే ఆ రోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే మేము చేసుకున్నాము. సో అందులోని నాకు అలాగే నాతో పాటు 2-3 అయితే గిఫ్ట్స్ అయితే వచ్చాయన్నమాట. సో సరదాగా మేము అందరం కూడా ఫోటోలు వీడియోలు అవి తీసుకుంటున్నాం అనమాట. అక్కడైతే నేను చెప్తున్నాను, నేను రెడ్ కలర్ వేసుకున్నాను కదా, నాకు రెడ్ కలర్ ఇచ్చారని చెప్పి వాళ్ళందరికీ అంటున్నాను అనమాట. సో మొత్తానికి ఈరోజు హడావిడి అంతా ఇదనమాట. ఎలా అనిపించింది నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్.